ఒక 9 గ్రహాలు 27 నక్షత్రాలు ఇవి తప్పితే కొత్తగా ఏం లేవు కదా, 12 రాశులు ఇవి లేవు. ఇంట్లో కొన్ని కోట్ల మంది ఉంటారా అని అడగొచ్చు, ఉన్నారు. కానీ నువ్వు పుట్టిన టైం బట్టి ఏదైతే 2 అవర్స్లో లగ్నం ఉంటుందో ఆ లగ్నం బట్టి జాతకాన్ని తీసుకోవాలి. కానీ జ్యోతిష్యులందరూ కూడా తీసుకుంటున్న పద్ధతిలో నాకు డిఫరెంట్ ఏంటి, కర్మభావాన్ని ఫాలో అవుతాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మి పోవాలంటే కర్మభావం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అది చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే వాడి జీవితంలో సక్సెస్ అవుతాడని 100% నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే నేను చూశాను. ఇప్పుడు మీ దగ్గర ఆర్థిక పరంగానో కుటుంబ పరంగానో వ్యాపార పరంగానో ఏమైనా ఇబ్బందులు ఉన్న ఒక సామాన్యుడు వచ్చింది అనుకోండి, ఆయన మిమ్మల్ని డైరెక్ట్ కలవాలంటే మీ దగ్గర ఏంది ప్రాసెస్, ఏమన్నా ముందుగా ఏమన్నా చెల్లించాల్సి వస్తుందా? అవునండి, నేను నేర్చుకున్న విద్యకి అంటే ఇప్పుడు ఫ్రీగా చెప్పే విద్యకి ఒక విధానం తీసుకున్న విధానానికి తేడా ఉంటుంది. నేను ఫ్రీగా చెప్తానండి అని చెప్తాను. ఫ్రీగా చెప్తే నేను అప్పుడు మీకు సులకన భావం వస్తుంది ఒక విద్య మీద. అదే ఫ్రీ కాకుండా నేను ఇంతవరకు తీసుకుంటాను, నా అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలకు తగ్గట్టు అక్కడ నేను సామాజిక పరిస్థితులతో పాటు నేను కొన్ని ఊళ్ళు వెళ్తాను, దైవిక విషయాలకు ఉన్నాయి. నేను కొన్ని శ్రీశైలంలో నేను అన్నదానం చేస్తుంటాను, శ్రీశైలం కార్యక్రమాలు ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి కార్యక్రమాలు. తర్వాత ఇవన్నీ కూడా నేను ఇంకొకరు చెప్పే కాదు, నా విధానంలో నేను చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చేసుకుంటూ వెళ్ళాలంటే నేను దీనికి ఇంత తీసుకుంటాను. నా విద్యకి నేను తీసుకోలేకపోతే దాన్ని అవమానపరిచినట్టే కదా. మీరు చార్జ్ చేస్తారు, చేసుకోవాలి కదా. చేసుకోకుండా నేను ఏం చేయను ఫ్రీగా చేస్తానని చెప్పి ముందుగా పైసలు తీసుకోవడం ఎందుకు? నిజంగా మీరు వాళ్ళ సమస్య కనుక పరిష్కరిస్తే అతనే గుడ్ విల్ గా వద్దన్నా కూడా ఇచ్చిపోతాడు కదా, ఏదో డొనేషన్ రూపంలోనో ఏదో రూపంలో ఇచ్చిపోతాడు. కానీ ముందుగానే పైసలు తీసుకోవడం ఏంది? ఇప్పుడు మంచి విషయం చెప్పారు మీరు, మంచి విషయం అడిగారు. నేను మొదటి నుంచి మంచి విషయాలు అడుగుతాను. మీరు మంచి విషయాలు అడిగినా కూడా కొన్ని విషయాల క్లారిటీ ఇవ్వాలి కదా. ఎందుకనంటే విధానంలో అంటే డబ్బు అనేది తీసుకునేటప్పుడు ధనం ఎందుకు తీసుకుని ఒక సరస్వతికి అలంకరణ రూపంగా అంటే అమ్మవారి దగ్గరికి వెళుతున్నాం లేదా గుడికి వెళుతున్నాం, గుడికి వెళ్ళినప్పుడు ఊరక వెళ్ళలేం కదా. ఎందుకు వెళ్ళారు గుడికి వెళ్ళేటప్పుడు ఊరక? ఒక కొబ్బరికాయో ఒక సాంబ్రాణి కట్టో ఎందుకు తీసుకుని వెళుతున్నావు? అది భక్తిని యొక్క నమ్మకం కదా. ఇది కూడా అంతే, గురు భక్తితో నువ్వు ఇచ్చే విధానం, గురువుకి నువ్వు ఇచ్చే విధానము. ఇది నేను పైసలు దండుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్తాను. పైసలు దండుకోవడానికి కాదు, నువ్వు ఎప్పుడైతే నువ్వు విధానంలో నువ్వు రూపాయి డబ్బులు కానీ రూపాయి విధానంగా నువ్వు ఇచ్చినప్పుడు, రూపాయి ఇచ్చినప్పుడు దానికి ఉన్న పరంపర దానికి ఉన్న విలువ అనేది నీకు అర్థమవుతుంది. అంతేగాని విలువ లేని కాడ ఎక్కడైనా తీసుకుంటే మీకు ఫ్రీగా భోజనం పెడుతున్నారు చెప్తాను నేను. ఫ్రీగా భోజనం పెట్టేదానికి 100 రూపాయలు ఇచ్చే భోజనానికి తేడా ఏంటి చెప్పండి మీరు? ఫ్రీగా భోజనం పెట్టేదానికి 100 రూపాయల భోజనాన్ని తేడా ఏంటి? ఇక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. క్వాలిటీ కాదు, 2 క్వాలిటీ ఒకటే. వాడు అదే వాటిలో తీసుకొచ్చి ఎడబెట్టినా నీకు అక్కడ చులకన భావం ఉంటుంది. అక్కడ 100 రూపాయలు తీసేటప్పుడు ఇచ్చినప్పుడు వాడు 100 రూపాయలు తినే భోజనం చాలా చులకన భావం ఉండదు. దాన్ని నమ్ముకొని దాన్ని బాగా ప్రశాంతంగా నమిలి చాలా బాగుంది అంటాడు. అక్కడికన్నా ఇక్కడ పెడితే ఎందుకు చులకన భావం చూస్తున్నాడు? ఆ బాటిల్లో తీసుకొచ్చి పెట్టినా కూడా. ఎందుకనంటే ఆ విధానంలో నువ్వు ఫ్రీ అనేది నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో, అక్కడ ఎప్పుడైతే తీసుకుంటావో దానిలో నువ్వు ఆ విధానాన్ని అనుభవించలేవు. నువ్వు ఏదైతే రూపాయి తీసుకుంటే మీరు ఏం చెప్తుర్రు, మీ విలువ తెలవాలి కాబట్టి మనం శాస్త్రం విలువ తెలియాలి, నా విలువ తెలియడం కాదు. శాస్త్రానికి ఇప్పుడు మనకు గురు పరంపరలో ఇదివరకు కానీ మనకు రాజుల దగ్గర సిద్ధాంతులు గురువులు ఉండేవాళ్ళు. గురువులకి ఏం చేసేవాళ్ళంటే కొన్ని 100 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళు పోషించడానికి అన్ని ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో గురువుకి ఎవరు ఇస్తున్నారు? గురువులకి ఎవరు ఇస్తున్నారు? ఆ గురువుకి ఇచ్చే విధానం, గురువు నేర్చుకున్న విద్యకి నువ్వు ఇచ్చే గౌరవం అది. సరే, అది గౌరవం అనుకోండి, నగదు అనుకోండి, ఏదైనా అనుకోండి. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి తప్పనిసరిగా మీరు ఒక మార్గం చూపిస్తారు, లేదంటే దానికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది అని నమ్మకంగా చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేము? చెప్పగలుగుతాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను. ఎందుకనంటే ఆల్టర్నేట్ కాదు, అక్కడ వండుకున్న సమస్యకి ఏంటి పరిష్కారం ఏంటి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరేమంటారంటే నేను జ్యోతిషాన్ని నమ్మనండి, జాతకాన్ని నమ్మను అన్నారు. ఓకే, మంచిది, మీరు నమ్మొద్దు. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి నేను చెప్తాను. నమ్మితే ఏంటంటే నువ్వు నమ్మడం వల్ల 4 రోజుల తర్వాత వచ్చే పని నేను 10 రోజులకి 15 రోజులు చూపిస్తానంటాను నేను. ఈ 15 రోజులు టైం సేవ్ అవుతుంది, నీ డబ్బు సేవ్ అవుతుంది, నీ విలువ సేవ్ అవుతుంది. దాంతో ఇంకో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అది చెప్తుంది. అది చెప్తుంది, దాన్ని నువ్వు తీసుకొని వెళ్ళగలిగితే క్లారిటీగా. గురూజీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇప్పటివరకు నాకు ఈ జాతకాల మీద పెద్ద నమ్మకం లేదు. ఫస్ట్ టైం మీరు ఎందుకో చెప్తుంటే నేను కన్విన్స్ అయ్యే లెక్క ఉన్నా కాబట్టి మీరు చెప్తే నమ్ముతా. నా జాతకం ఏందో చెప్పగలుగుతారా? భవిష్యత్ కానీ వర్తమానం కానీ ఏం జరిగింది, ఎట్లుంది, నా సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి అనేది ఏమన్నా ఓవరాల్గా చెప్పగలుగుతారా? యాజ్ ఇట్ ఈస్ కాకుండా
ఒక ఒక ప్రామాణికాన్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతారా? ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని ఓవరాల్గా కాదు 100% చెప్పొచ్చు, చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఎందుకనంటే ఇవాళ నేను చెప్పేది ఎందుకనంటే మనం చెప్పేదానికి ఒక విధానంలో క్లియర్గా ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఆ విధానాన్ని చెప్పడం వల్ల మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవాళ నా దగ్గరికి రండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి కాదు, శాస్త్రాన్ని మనం నమ్ముదాం, శాస్త్రాన్ని తీసుకొని వెళదాం. ఆ శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మమని నేను ఎవరికి చెప్పట్లా. ఇప్పుడు శాస్త్రం ఉంది, శాస్త్రాన్ని నమ్మి మనం ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, అది ఎందుకు తీసుకోలేకపోతున్నారని నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు మీరు లైవ్ లో జాతకాలు చెప్తారనేది బాగా ట్రెండ్ అవుతుంది, చెప్తారా? అట్లా సాధ్యం? చెప్పచ్చు. ఎట్లా చెప్తారు? మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వండి, అలా చెప్పొచ్చు. హస్త సముద్రికం, చేతిరేఖలు చూసి చెప్పొచ్చు, ఫేస్ చూసి చెప్పొచ్చు, తర్వాత మీరు అడిగిన టైం చూసి చెప్పొచ్చు. జ్యోతిష్యంలో ఒక విధానం కాదు. నా ఫేస్ చూసి చెప్పాలంటే ఏం చెప్తారు? అందాజ మీరు ఏ సంవత్సరంలో పుట్టారో అది చెప్తే నేను చెప్తాను. 1999 అని మా వాళ్ళు చెప్తారు, నాకు కూడా తెలియదు. కానీ 97 నవంబర్ 97 నవంబర్ 23 97 నవంబర్ 23 సాయంత్రం 6 గంటలకేమో చెప్తారు. ఓకే, నాకు ఆ టైం కూడా అవసరం లేదు. ఆ డేట్ 97లో పుట్టారు అంతేనా? ఏ విషయం గురించి కావాలి మీకు? ఇప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంది, నాకు కొంచెం ఫైనాన్షియల్ సమస్య కావాలి. ఆర్థిక ఇబ్బంది నాకు ఎన్ని వద్దు, మళ్ళీ నాకు ఎన్ని చెప్తే నాకే ఉపయోగం. అంటే ఏ విషయం అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ప్రొఫెషన్ పరంగా గురించి కావాలి, లేదా మీ జీవితంలో ఏం జరిగిందని క్లారిటీ కావాలి, అంతేనా? అవును, అది ఒకటే కదా మీకు కావాల్సింది. 97లో పుట్టారు మీరు. నెల ఎప్పుడు అన్నారు? నవంబర్ 23. 2025 అక్టోబర్ నుంచి మీకు ప్రాబ్లం ఉందండి. 2025 అక్టోబర్ నుంచి ప్రాబ్లం ఉంది. 2025 జూలై దాకా ఇబ్బంది ఉంది. 2026 జూలై దాకా ఇబ్బంది ఉంది. 26 జూలై దాకా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఏర్పడతాయి. లేనిపోయిన తలకాయ నొప్పులు, సమస్యలు మీరు 100% ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆగస్ట్ నుంచి అది స్టార్ట్ అయింది పీరియడ్ నెగిటివ్, అక్టోబర్ నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఆ డిస్టర్బెన్స్లో ఇరుక్కొని ఉన్నారు. క్లియర్. మీ జీవితంలో పడని మచ్చలు, జీవితంలో పడని దెబ్బలు పడ్డాయి. అంతకనే. అంటే ఏ రకంగా? అంటే జీవితంలో పడని మచ్చలు అంటే ఇప్పుడు దాకా కూడా మీ పేరు, మీ విధానం సూపర్గా ఉన్నది. ఒక్కసారిగా మీకు ఆల్రెడీ నెగిటివ్ అనేది, ఇబ్బంది కలిగించే నెగిటివ్ అనేది మీకు స్టార్ట్ అయ్యి ఇబ్బంది పడ్డారు అంటున్నాను. పడ్డారు కదా, పడుతున్నారు. ఓకే, పడుతున్నారు. అంటే ఇప్పుడు దేన్ని బేస్ చేసుకున్నా ఇబ్బందులు అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ కేసులనా, గొడవలనా, ఎవరు ఆల్రెడీ మీ జాతకంలో సంబంధించినంత వరకు కూడా మీకు జాతకానికి కారాగార సస్య, కారాగార సందేశాల్లో 100% మీరు ఇబ్బంది పడ్డారు. నాటే పడలేదు, పడ్డారు. ఇది క్లియర్. కాబట్టి ఈ తలకాయ నొప్పి మీకు రేపు ఎప్పుడు దాకా ఉంది? 2027 జూలై దాకా డిస్టర్బెన్స్ ఉంటుంది. 26 జూలై దాకా డిస్టర్బెన్స్ ఉంది. క్లియర్గా ఏంటంటే మీకు అక్కడి నుంచి మార్చి దాకా స్ట్రెస్ ఎక్కువ పడతారు, మానసిక ఒత్తిడి ఎక్కువ పడుతుంటారు. ఏదో ఒక టెన్షన్ ఏదో క్రియేట్ అవుతుంటుంది. ఆర్థికంగా మీరు చేయని పనికి మిమ్మల్ని ఇరుక్కొని మీరు డబ్బులు మానసికంగా తలకాని ఎప్పుడైతే బాగా ఫేస్ చేశారు. ఆగస్ట్ నుంచి 2025 ఆగస్ట్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేశారు. అక్టోబర్లో డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది. అది ఇప్పుడు కంటిన్యూషన్ మార్చి దాకా ఉందండి అంటా నేను. ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఏమన్నా దాటవేసే ప్రయత్నాలు అంటే ఆల్రెడీ మీరు అనిపించారు. బట్ మీరు ప్రయత్నాల నుంచి మీరు బయటపడడానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా అమ్మవారిని పూజించండి, దుర్గాదేవిని పూజించండి. అది క్లియర్ అవుతుంది. దుర్గామాతని ఎక్కువగా